ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శ్రీ షిరిడి సాయిబాబా భౌతికంగా జీవించి ఉన్న కాలంలో తన భక్తులు దర్శనార్థం వచ్చిన వారికి ఊదిని ప్రసాదించేవారు, తిరిగి వారి దగ్గర నుంచి దక్షిణ స్వీకరించేవారు. మరి వీటి వెనక ఉన్నటువంటి పరమార్థం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు తిథి అమావాస్య, పితృకర్మలకి ఉపకరిస్తుంది. అలాగే అమావాస్య రోజు చేసేటువంటి ఉత్తమమైనటువంటి దానాలు చక్కటి ఫలితాలని కలిగిస్తాయి. ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి ఈశ్వర అభిషేకం గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని, దోషాన్ని నివారింపచేస్తుంది. ఈ గురువారం నాడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగా ఉపకరిస్తాయి, వేగవంతమైనటువంటి ఫలితాలని కలిగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం భరణి. ఈ భరణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈరోజు పుట్టేటువంటి వారికి ఉత్తమమైనటువంటి లగ్నంలో ఆధిపత్యత శుభుడైనప్పుడు ఈ శుక్రుడు చక్కటి యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించడంలో చాలా సమర్థుడు. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అనుకూల పరిస్థితులు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి విజయాలను దగ్గర చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యయం ఎక్కువగా ఉంటుంది. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం వంటి చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. సమస్యలకు పరిష్కారాలను తెస్తుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ వ్యయం ద్వారా ఆనందాన్ని పొందుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విషయాల్లో కూడా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆకస్మిక విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సంపూర్ణమైనటువంటి శ్రద్ధ ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనో ఉల్లాసాన్ని పెంపొందింప చేస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఇక నూతన ఆర్థిక కార్యక్రమాలు, సంభాషణలు ఈరోజు మీకు రాణిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తిలో ఎదుగుదల ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి పెరుగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే ఆనందకర వాతావరణం వ్యాపారరీత్యా కూడా చేకూరుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహాల యొక్క ప్రతికూలతని దూరం చేసి విజయాలని ఆకస్మికంగా దగ్గర చేస్తుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విజయాలు ఉన్నప్పటికీ అసంతృప్తి కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితిపై యుద్ధం చేపట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికపరమైన అంశాల్లో ఏర్పడినటువంటి చిరాకుల్ని దూరం చేసి విజయాలను దగ్గర చేస్తుంది. నూతన ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఆకస్మికంగా ఏర్పడతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు నిరాశని పెంచుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ప్రయాణాల్లో ఏర్పడేటువంటి ప్రమాదాలని దూరం చేస్తుంది. ఆకస్మిక విపత్తుల్ని దూరం చేస్తుంది. విజయాల్ని దగ్గర చేస్తుంది. విదేశీ వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. గృహ విషయాల్లో కూడా సఖ్యత పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. రక్షణకి దోహదపడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు అదృష్ట సంఘటనని కలిగిస్తుంది. నూతన ఉత్సాహాన్ని పెంచుతుంది. వ్యాపార నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సానుకూల పరిస్థితులు అన్ని రంగాల వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రణాళికలు అవలంబింప చేసుకోగలుగుతారు. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. గృహంలో ఆనంద వాతావరణం కొనసాగుతుంది. పనుల్లో జాప్యాలు ఉన్నప్పటికీ విజయాలు తథ్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. జాప్యాలని దూరం చేస్తుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు కొంత ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. కార్యాలపై పట్టు బిగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. గృహంలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆనంద వాతావరణం అన్ని రంగాల వారు కూడా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు కేతు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రమాదాలని దూరం చేస్తుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థిక పరంగా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా రాణిస్తారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి ఫలితాలని, మానసిక ప్రశాంతతని పెంచుతాయి. నూతన వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహనం ఉన్నప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆకస్మిక విజయాలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య
3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం వంటి కార్యక్రమాలు ఆరోగ్య రక్షణకి తోడ్పడతాయి, ఆర్థిక రక్షణకి తోడ్పడతాయి. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు, పునఃప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత పెంచుతుంది, ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం భరణీ నక్షత్రం. దీని అధిదేవత యముడు. ఈ భరణీ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ భరణీ నక్షత్రం ధన నిల్వకి బాగా ఉపకరిస్తుంది. ప్రయాణాల విషయంలో పరిశీలించినట్టయితే ఇది ప్రయాణానికి పనికిరాదు. అలాగే వివాహ విషయాన్ని పరిశీలించినట్టయితే వధువులిద్దరిది కూడా భరణీ నక్షత్రం అయితే ఇది వివాహానికి యోగ్యత కలిగించదు. ఈ భరణీ నక్షత్రంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రతికూలతని ఎక్కువగా కలిగిస్తాయి. భరణీ నక్షత్రంలో వజ్రం యొక్క రత్నధారణ బాగా ఉపకరిస్తుంది, ఉపశమనాన్ని కలిగిస్తుంది. వివేకము, వైరాగ్యము మోక్ష సాధనకి ఉపకరిస్తాయి. శ్రీ షిర్డీ సాయిబాబా భౌతికంగా జీవించి ఉన్న కాలంలో తన దర్శనార్థం వచ్చినటువంటి భక్తులకి ఊదిని ప్రసాదించి వారి నుంచి దక్షిణని స్వీకరించేవారు. దీని యొక్క పరమార్థం ఏమిటో పరిశీలిద్దాం. బాబా వెలిగించినటువంటి ధునిలోంచి పుట్టినటువంటి ఊది గొప్ప ప్రసాదం. అది ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి దివ్య ఔషధం. బాబా తన వద్దకొచ్చేటువంటి భక్తులని దక్షిణ అడిగి మరీ తీసుకునేవారు. అందులో కొంత తిరిగి దానంగా పంచిపెట్టేవారు. మిగతా మొత్తంతో ధునిని మండించటానికి అవసరమైనటువంటి కట్టెల్ని కొనేవారు. ఈ ధునిలోంచి పుట్టిందే ఊది. మసీదుకు వచ్చినటువంటి భక్తులు తిరిగి వెళ్లకుండా బాబా ఊదినే ప్రసాదంగా పంచిపెట్టేవారు. ఊది అంటే విభూది ద్వారా బాబా గొప్ప నీతిని బోధించారు. లోకంలో కనిపించేటువంటి వస్తువులన్నీ నాశనమైపోయేవే. పంచభూతాలతో కూడినటువంటి ఈ శరీరం కూడా చివరికి బూడిదే అవుతుంది. ఈ విషయాన్ని నిరంతరం గుర్తు చేయటానికే బాబా భక్తులకి ఊదీ ప్రసాదాన్ని పంచిపెట్టేవారు. ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే పోతాం. ఎవరు వెంట రారు. తల్లి, తండ్రి, భార్య, కొడుకులు, బంధుమిత్రులు వీరితో శరీరం ఉన్నంతవరకే సంబంధం. ఈ శరీరం కాస్త నిర్జీవమైతే బూడిద అవుతుంది. అదే బ్రహ్మం, అదే నిత్యం. ఈ సత్యాన్నే చాటుతుంది ఊది. ఈ ఊదీతోనే బాబా అనేక శారీరక, మానసిక రోగాల్ని నయం చేశారు. ఊదీ ద్వారా శరీరం అశాశ్వతమైనటువంటి సత్యాన్ని గుర్తించమని, దక్షిణ ద్వారా ధన వ్యామోహం విడవమని బాబా బోధించేవారు. బాబా ఆచరించినటువంటి ఈ 2 విధానాల్లో మొదటిది ఊది వివేకాన్ని, రెండవది అంటే దక్షిణ వైరాగ్యాన్ని బోధించేవి. ఈ 2 కలిగి ఉంటే సంసార సాగరాన్ని మనం దాటలేం. మనుషుల్లో ఈ లక్షణాలని పెంచటానికే బాబా తన దగ్గరికి వచ్చేటువంటి వారిని దక్షిణ అడిగి తీసుకునేవారు. వారు వెళ్లేటప్పుడు ఊదీని పంచిపెట్టేవారు. అంటే డబ్బు, దశకాలపై వ్యామోహం విడిచి నిత్యానిత్యములకి గల తారతమ్యాన్ని గుర్తించమని చెప్తుండేవారు. ఈ రకంగా మోక్ష సాధనమైనటువంటి వివేక వైరాగ్యాల్ని బాబా భక్తులకి అందించేవారు. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గ్రహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో ప్రతి వాళ్ళు కూడాను గృహ నిర్మాణం చేసేటప్పుడు కానివ్వండి, గృహాన్ని కొనుగోలు చేసేటప్పుడు కానివ్వండి, వీధిలో ఉన్నటువంటి శూలల ప్రభావం ఏ విధంగా తమ ఇంటిపై ప్రసరింపచేస్తోందో అవగాహన చేసుకొని కొనుగోలు చేసుకోవాలి. ఇష్టమొచ్చిన రీతిలో గనక గృహాల్ని కొనటం కానీ
లేక స్థలాల్ని కొనటం కానీ చేసినట్లయితే దాని ప్రభావం మీ జీవితాలలో అంధకారాన్ని ప్రసరింపచేస్తుంది అనే విషయాన్ని గుర్తిరగాలి. అందుకే ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు కానివ్వండి, ఒక గృహాన్ని కొనుగోలు చేసేటప్పుడు కానివ్వండి, ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు కానివ్వండి, ఎదుటి ఇంటి యొక్క ప్రభావం మీకు రోడ్డులో ఉన్నటువంటి ఆ యొక్క వీధి శూలల ప్రభావం తప్పనిసరిగా అంచనా వేసుకొని కొనుగోలు చేసుకోవాలి. నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టాలి. అందుచేత వాస్తుశాస్త్రంలో అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్నది శూలలు, వాటి యొక్క తీరుతెన్నులు ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకొని తీరాలి. గృహానికి ఎదురుగా 10 మంది నడిచే రోడ్డు ఉన్నట్లయితే ఎదురుగా వాకిళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. రోడ్డు మీద ఎన్నో రకముల ఊరేగింపులు జరుగుతాయి. అందువలన వీటి యొక్క దృష్టి వీధి శూలల గల ఇంటికి తగిలి తీరుతుంది సుమా. అప్పుడు ఆ ఇంటిలోని వారికి దృష్టి దోషం తగులుతుంది. అందువలన ఆ ఇంట్లో నివసించేటువంటి వారందరికీ శారీరక మానసిక వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తూర్పు వీధి శూల ఉన్నట్లయితే దానివల్ల రోగ భయం ఏర్పడుతుంది. అందువల్ల ఇంటికి వీధి శూల అనేది ఉండకపోవటమే చాలా శుభప్రదం అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. అలాగే కూపశూల అని చెప్పేసి ఉంది ఇంకొకటి. ఏమిటి ఇది అంటే, ఇంటికి సింహద్వారానికి ఎదురుగా బావి ఉండకూడదు. సింహద్వారానికి ఎదురుగానే బావి ఉందనుకోండి, దాన్ని కూపశూల అంటారు. ఆ ఇంటి వారికి ప్రతి క్షణం కూడా భయం, అనుక్షణం భయం భయం. అలాగే ప్రతిరోజు కూడా అనేక సమస్యలు వచ్చి తీరుతాయి. ఎప్పుడూ కూడా కూపశూల అనేది ఉండకూడదు. ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఓ పెద్ద కాలువ నీరు కానీ నది నీరు కానీ ప్రవహించరాదు. ఆ ప్రవాహం వల్ల ఇంటి పునాదులు కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం కూడా ఉంది. మానసిక అనారోగ్యం కూడా వచ్చి తీరుతుంది. ఇకపోతే వృక్షశూల అని చెప్పేసి ఉంది. ఇంటికి ప్రహరీని ఆనుకొని ద్వారానికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు ఉండకూడదు. అలా ఉండటం వల్ల ఆ చెట్టు వేళ్ళు వల్ల ఇంటి పునాదులు దెబ్బతినేటువంటి ప్రభావం అధికంగా ఉంటుంది. దాన్ని వృక్షశూల అంటాం. అలాగే మొత్తశూలలు అని చెప్పేసి ఇంకొక విధానం ఉంది. ఆ గోడ కట్టినప్పుడు 2 గోడలు కలిసినటువంటి మూల, అవి మొత్త పోటు తగిలేటువంటి ద్వారానికి కానీ కిటికీలకు కానీ ఉండరాదు. ఆ శూలొచ్చి మీ ఇంటికి మధ్య భాగాన పడదనుకోండి, చాలా ఘోరవంతమైన విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి సుమా. అందుచేత ధన నష్టము, ఇతర నష్టాలు కూడా సంభవిస్తాయి. అలాగే వెన్నుపోటు అని చెప్పేసి మరొకటి ఉంది. తన ఇంటికి ఇతర గృహాల యొక్క వెన్నుపోటు తగలకూడదు. ఎందుకంటే ఇంటికి వెన్నుపోటు తగిలినట్లయితే అనేక రకాలుగా ఇంటి యజమానికి చిక్కులు వచ్చి తీరుతాయి. అందువల్ల ఇంటికి వెన్నుపోటు పనికిరాదు. స్థలంలో కానీ ఇల్లు కానీ అమ్మదలిచిన వారు ఎక్కువ స్థలం కానీ వరుసగా 2-3 ఇళ్ళు కానీ ఉన్న ఎడల పడమర దిక్కు నుండి కానీ దక్షిణ దిక్కు కానీ అమ్మవచ్చు. ఎక్కువగా ఉన్నాయండి ఇల్లు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అమ్మితే సరిపోతుంది కదా అనుకున్నాం అని చెప్పేసి అమ్మేటువంటి వాళ్ళు ఈ సూత్రాన్ని పాటించాలి. మీ స్థలంలో తూర్పు దిశలో ఉన్న స్థలం కానీ ఉత్తర దిశలో ఉన్న స్థలం కానీ అమ్మినట్లయితే తొందరలో మిగతా ఆస్తులు కూడా అమ్ముకోవలసి వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈశాన్య దిక్కున స్థలం కూడా ముందు అమ్ముట మంచిది కాదు. ఈశాన్యం వైపు కూడా స్థలం ఉందండి మాకు, అమ్మేద్దాం అనుకుంటున్నామంటే అది కూడా మంచిది కాదు. రోడ్డు కన్నా నిర్మించుకునేటువంటి ఇల్లు పల్లల్లో మాత్రం ఉండకూడదు. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలించినట్లయితే చేస్తున్నటువంటి వ్యాపారంలో హఠాత్తుగా నష్టాలు సంభవించాయి.
రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నష్టాలన్నీ తొలగిపోయి వ్యాపార అభివృద్ధి జరగడానికి ఏదైనా ఉపాయం ఉన్నదా వాస్తుశాస్త్రరీత్యా అన్నది ప్రశ్న. కర్మమున పుట్టు జీవుడు కర్మమున గలుగు సుఖదుఖములు అని శాస్త్రం. అయితే లాభాలు నష్టాలు సహజసిద్ధమే అయినా నష్టాల వలయం నుంచి బయటపడి అదృష్టకరమైనటువంటి లాభదాయకమైనటువంటి ప్రభావంతో జీవించడానికి మనకు శాస్త్రంలో రామరక్షా స్తోత్ర కవచం, సుందరకాండ పారాయణ చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ప్రసాదిస్తుందని ఋషులు తెలిపారు. అందుచేత ఒక మంగళవారం నాడు ఉపవాసం ఉండి సుందరకాండ పారాయణ ప్రారంభించి ఆ పారాయణ అనంతరం సింధూరపు రంగు వస్త్రాన్ని గనక ఆంజనేయ స్వామి వారికి సమర్పించినట్లయితే వ్యాపారంలో లాభదాయకవంతమైనటువంటి ప్రభావాలు సిద్ధింపచేసుకోవడానికి, విజయసిద్ధిని పొందడానికి ఆస్కారం ఎంతగానో కనిపిస్తుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.